అందరికీ నమస్కారం. ఈరోజైతే నిన్న నైట్ బయలుదేరి చెన్నై వచ్చినాం కదా. ఇక్కడికి వచ్చేసి రూమ్ కూడా తీసుకున్నాం. తర్వాత బయటికి వెళ్ళి అన్నీ తిరిగేసినాం. ఆ వీడియో మీకు ఇప్పుడు వస్తాయి, చూడండి. ప్రజెంట్ అయితే రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తా ఒకసారి. మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. ఈ బెడ్షీట్ అయితే మేము ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాం. వైట్ బెడ్షీట్ వేశారు. ఇది రూమ్ అయితే. టీవీ ఇచ్చారు, టీవీ ఉంది, బెడ్షీట్ నీట్గా వేసుకున్నాం. ఓవరాల్గా మా రూమ్ అయితే ఇది. చాలా నీట్గా ఉంది. తర్వాత ఈ హోటల్ ఎవరైతే ఉన్నారో అటెండెన్స్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. హాస్పిటాలిటీ మాత్రం సూపర్ ఇక్కడ. అందుకే ఇక్కడికే వచ్చేసినాం. రూమ్ అయితే నీట్ అండ్ క్లీన్, ప్రాబ్లమే లేదు. మనకి ఎప్పుడంటే అప్పుడు రూమ్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా సరే కాల్ చేస్తే వెంటనే వస్తారు. ఇప్పుడైతే మేము టూరిస్ట్ బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం. ఇది 23 ప్లేసెస్ అరౌండ్ ట్రిప్ తీసుకొని వెళ్ళిద్దంట. అందుకే మేము 2 అవర్స్ పట్టిద్దంట అరౌండ్ ఆ 23 ప్లేస్లో. మనం పర్ డే ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు, ఎన్నిసార్లు అయినా దిగొచ్చు ఈ బస్సులో. ఫర్ ఎగ్జాంపుల్ మెరీనా బీచ్ తీసుకుంటే మెరీనా బీచ్ దగ్గర దిగేసి నెక్స్ట్ బస్ అయినా ఎక్కొచ్చు, ఆ నెక్స్ట్ బస్ అయినా ఎక్కొచ్చు. పర్ డే ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు ఈ బస్సు. జస్ట్ 100 రూపీస్ ఉంటుందంట. అయితే అది ట్రై చేద్దామని చెప్పేసి మేమైతే ట్రై చేస్తున్నాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టైం ఉందంట బస్ స్టార్ట్ అవ్వడానికి. మొత్తం ట్రిప్ వచ్చేసి 2 అవర్స్. మీరు ఎప్పుడైనా చెన్నై వస్తే మాత్రం ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంటుందని చెప్తున్నారు అన్నవాళ్ళు. మేము మా ఫ్రెండ్స్ని కూడా కనుక్కుంటే చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళండి అని చెప్తే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి వచ్చేసినాం. బస్ అయితే స్టార్ట్ అయింది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి. ఇది ఇక్కడ నుంచేనంట స్టార్ట్. 23 ప్లేసెస్ చూపిస్తుందని అంటున్నారు. చూద్దాం. ప్రజెంట్ అయితే ఎవరూ లేరు బస్సులో, ఇంకా వెనకాల అయితే కొంతమంది ఉన్నారు. బస్ అయితే స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ చెన్నై సెంట్రల్ దగ్గరే ఎక్కేసినాం కదా. అదే ఫస్ట్ స్టాప్ కూడా. యూటర్న్ తీసుకుని వస్తుంది. ఇదే ఫస్ట్ స్టాప్. ఇది మనకి ఎదురుగా కనపడేదే సెంట్రల్ రైల్వే స్టేషన్. ప్రతి ప్లేస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బస్సులోనే. స్పీకర్స్లో వస్తుంది. అంటే ఆ ప్లేస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అనే దాని గురించి కూడా బస్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం మీన్స్ ఆల్రెడీ స్పీకర్లో వస్తుంది రికార్డెడ్గా. ఆ ప్లేస్ గొప్పతనం గురించి కూడా చెప్తున్నారు ఈ బస్సులోనే. తెలియని వాళ్ళకి మాత్రం తెలుసుకోవచ్చు ఈ బస్సులో. అంటున్నారా? పల్లవ ఇల్లు అంట. அண்ணா சாலையின் முக்கிய அடையாளங்களில் ஒன்றாகும். Pallavan House is an important administrative building that serves as the headquarters of the Metropolitan Transport Corporation. Okay. It was constructed in 1972 and is a well-known landmark on Anna Salai. మీకు వినపడుతుంది అనుకుంటా. ప్రతి ఒక్క ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పాంతరా అంటారు, దక్షిణ భారత్ ఏరియా, ఈ ఆర్మీకి సంబంధించింది ఉంది ఇక్కడ. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దక్షిణ భారత్ ఏరియా అంట. Monroe Silai, currently passing through Thomas Monroe statue. Monroe Silai, மெட்ராஸ் மாகாண முன்னாள் ஆளுநரான சர் தாமஸ் மன்றோ அவர்களின் நினைவாக 1836ஆம் ஆண்டு நிறுவப்பட்டது. மெட்ராஸ் மாகாண நிர்வாகம் மற்றும் வருவாய் சீர்திருத்தங்களில் செய்த பங்களிப்பை நினைவு கூறும் அடையாளமாக இது விளங்குகிறது. The Monroe statue commemorates Sir Thomas Monroe, a former governor of Madras Presidency. The statue was erected in 1836 and stands near the island grounds, symbolizing his contributions to administration and revenue reforms in the Madras Presidency. హైకోర్టు మెట్రోనా? హైకోర్టు మెట్రో అంటే కింద ఉంటుందా ఏంటది? హైకోర్టు మెట్రో అంట ఇది. అరే కింద కదా, అండర్ గ్రౌండ్ మెట్రో కదా ఇది, కిందకు ఉంది.
మెట్రో స్టేషన్ కింద ఉంది. మెట్రో స్టేషన్ அடுத்த பேருந்து நிறுத்தம் Chennai in the year 1862. This court has jurisdiction over both the state of Tamil Nadu and the Union Territory of Puducherry. ఇది హైకోర్టు, తమిళనాడు హైకోర్టు. ఇది కనపడేది మీకు కనపడేది తమిళనాడు హైకోర్టు. తమిళనాడు హైకోర్టు. నేను ఇటు సైడ్ కూర్చోవడం వల్ల వ్యూ కరెక్ట్గా లేదు. ఒక ప్లేస్ అటు సైడ్ ఉంటుంది, ఒక ప్లేస్ నా సైడ్ ఉంటుంది, అందువల్ల చూపించలేకపోతున్నాను. ఇదైతే తమిళనాడు హైకోర్టు. ఇదంతా మద్రాస్ హైకోర్టు అని మీకు కనిపిస్తుంది కదా, మద్రాస్ హైకోర్టు అని. ఇదే మద్రాస్ హైకోర్టు. 644ஆம் ஆண்டில் நிறுவப்பட்டது. தென்னிந்தியாவில் ஆங்கிலேயர்களின் நிர்வாக தலைமையாக இருந்த இது தற்போது ఇది తమిళనాడు సర్కిల్ தலைமைச் செயலகம் కోర్ట్ మ్యూజియం. அருங்காட்சியகத்தை கொண்டுள்ளது. Fort St. George is the first British fort built in India, established in 1644. It served as the administrative headquarters of the British in South India, and today houses the Tamil Nadu Legislative Assembly, Secretariat, and a museum. ఈ బ్రిడ్జి చాలా సినిమాల్లో చూస్తుంటారు మీరు. முக்கியமான வரலாற்று பாலமாக மேல்மூர் பாலம் விளங்குகிறது. இது 1869ஆம் ஆண்டு ఇది கட்டப்பட்டது. చాలా సినిమాలలో షూటింగ్ పర్పస్ తీశారు. ఇది பிரான்சிஸ் நேப்பியர் அவர்களின் பெயரால் அழைக்கப்படுகிறது. దీని తర్వాత వచ్చేసి போக்குவரத்து మెరీనా బీచ్ అనుకుంటా, నాకు కొంచెం ఐడియా ఉంది. historic bridge connecting Marina Beach with Fort St. George. It was constructed చాలా అసలు ఇంట్రొడ్యూస్ చేశారు ఎంటీఎస్ వాళ్ళు. చాలా వరకు ఎలక్ట్రికల్ నడిపేస్తున్నారు అంతా ఇక్కడ. చాలా బస్సులు చూడండి, అన్నీ ఎలక్ట్రికల్ బస్సులే. అలా గుడ్ మూవ్ అని చెప్పాలి. అసలు ఇది మద్రాస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు మ్యాక్సిమం ఎలక్ట్రికల్ యూజ్ చేస్తున్నారు. నేను చాలా వరకు చూసాను. ఇది నాకు తెలిసి జయలలిత గారి సమాధి అనుకుంటా, మెమోరియల్. అది కొంచెం ఐడియా ఉంది. అయితే ఇంకా ఇది ఎవరిది, జయలలిత ఇది జయలలిత గారిది, అదే ఎంజీఆర్ది గారిది అనుకుంటా. ఈ జయలలిత గారి సమాధి, ఇదేమో మెరీనా బీచ్. ఇది చూడండి ఎంత రష్ ఉందో. రేపు ఇక్కడికే మనం రాబోతున్నాం, మెరీనా బీచ్. மெரினா கடற்கரை வங்காள விரிகுடாவை ஒட்டி அமைந்துள்ள మొత్తం తమిళ్లో చెప్తున్నారు, నెక్స్ట్ ఇంగ్లీష్లో చెప్తున్నారు. நகர்ப்புற கடற்கரைகளில் ஒன்றாகும். మెరీనా బీచ్ ఫుల్ బిజీ మెరీనా బీచ్. சுற்றுலா மற்றும் பொதுமக்கள் பொழுதுபோக்கு இடமாகவும் விளங்குகிறது. மரீனா பீச் இஸ் ஒன் ஆஃப் ఎంతో మెరీనా బీచ్. లోపలికి చాలా దూరం ఉంటుంది. అది ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా మ్యాక్స్. ఇదంతా మెరీనా బీచే. లాంగెస్ట్ బీచ్ అంట ఇది ఏషియాలో. ఇప్పుడే స్పీకర్లో చెప్పారు, నాకు అంత ఐడియా లేదు, ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయలేదు. చూడండి అంతా మెరీనా బీచ్. చాలా దూరం ఉంటుంది. నేను వెళ్ళాను, బట్ ఇంత ఏషియాలోనే పెద్దదని నాకు తెలియదు మెరీనా బీచ్. ఏషియాస్ లాంగెస్ట్ బీచ్ మెరీనా. చూడండి అసలు ఎంత లాంగ్ ఉందో. ఇదంతా బీచే, ఇదంతా మెరీనా బీచే. is a historic building where Swami Vivekananda stayed in 1897
after his return from the West. వివేకానంద స్వామి వారి ఇల్లు అది ఇప్పుడు Constructed in మీరు 18 చూసేది అదే as the Ice House and later renamed Vivekananda Illam in his honor. It now serves as a memorial and cultural center. ఇదే వివేకానంద స్వామి వారి ఇల్లు ఇది. అరే చాలా పెద్దగా ఉంది ఆయన ఇల్లు. ఇప్పుడు అది బుక్ స్టాల్ చేసేసారు, లైబ్రరీ చేసేసారు, ఇదంతా. ఏం ప్లేస్ ఇది? తమిళ్లో ఉంది, మాకేం అర్థం కావట్లేదు అంత. మణిమండపం అంట, అన్నయ్య అంబేద్కర్ మణిమండపం అంట. అది మనకి బస్సులోనే నెక్స్ట్ స్టాప్ ఏందనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు స్క్రోలింగ్ దగ్గర. ఇప్పుడు ఈ కండక్టర్ అన్న నా న్యూ సబ్స్క్రైబర్, ఇందాకలే చేసుకున్నాడు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బ్రో. బస్ అంతా మేము ఇద్దరమే ఉన్నాం, ఎవ్వరు లేరు, మన ఇద్దరమే బస్ అంతా. బస్ మొత్తం మీద మేము ఇద్దరమే ఉన్నాం. సిటీ మా కోసమే బస్సు పెట్టినట్టుంది, మన కోసమే బస్సు పెట్టినట్టుంది. చెన్నై సిటీ చూడండి అని, చూడండి జస్ట్ మేము ఇద్దరమే ఉన్నాం బస్సు నిండా. బస్ అంతా ఖాళీ, మా కోసమే బుక్ చేసినట్టుంది ఈ బస్ అయితే. ఎంజాయ్ పండుగ. ముందు ఎవరు లేరు, వెనక ఎవరు లేరు, బస్ అంతా ఖాళీ. ఇప్పుడు చూడండి ఫుట్పాత్ మీదే బైక్ డ్రైవ్ చేస్తున్నారు. ఒక్కరికి కూడా సివిక్ సెన్స్ ఉండదు. చూడండి ఫుట్పాత్ మీద ఇక్కడ అదంతా ఫుట్పాత్ మీద డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ దించారు అటు సైడ్. కపిలేశ్వర స్వామి టెంపుల్ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది కదా, నేను చూసిన గూగుల్లో. ఆ టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు అది ఆ రూటేనంట, ఇందాక వచ్చిన సైడ్ ఇది. కపిలేశ్వర స్వామి టెంపుల్కి తర్వాత ఆ రూటే వెళ్తున్నాం. వీలుంటే ఆ టెంపుల్కి కూడా రేపు వెళ్ళే అవకాశం ఉంటే ఒకసారి వెళ్దాం. ఫైనల్గా మొత్తం తిరిగేసి మళ్ళీ సెంట్రల్కి వచ్చేసినాం. అంటే అన్నీ చూపెడదాం అనుకున్నా కానీ కొన్ని స్కిప్ అయిపోయినాయి. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆఫీస్ ఇది. మనకి లాస్ట్ టాపిక్ ఇది. అంటే మనం సెంట్రల్లో ఎక్కినాం, మళ్ళీ సెంట్రల్లోనే దిగుతున్నాం. అంటే రౌండ్ ట్రిప్ తీసుకున్నాం మనం. ఈ సెంట్రల్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ ఇది. మనం దిగాల్సింది కూడా ఇక్కడే. ఈరోజు మేమైతే ఒక బ్యూటిఫుల్ జర్నీ చేసినాం. అంటే టూరిస్ట్ బస్సు ఒకటి చెన్నై గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసింది కదా, ఆ బస్సులో అయితే మేము జర్నీ చేసినాం. ఎవరైనా చెన్నైలో అది ఎక్స్పీరియన్స్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా చేయండి, చాలా బాగుంటుంది ఆ జర్నీ అయితే. నియర్లీ 2 hours ఉంటుంది అనుకుంటా, 2-3 hours ఉంటుంది. అంటే మెయిన్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటా టూరిస్టుల కోసం వేసుకున్న బస్ అది. ఫుల్లీ ఏసీ అది, ఎయిర్ కండిషనర్ అది. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ బస్ అయితే మోస్ట్లీ ఒక 23 places ఉంటాయి. ఆ ప్లేసెస్ అన్నిటికీ కవర్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఆగడం మీన్స్ మిమ్మల్ని డ్రాప్ చేస్తుంది. తర్వాత మీరు ఆ టికెట్ అంటే 100 rupees ఉంటుంది ఆ టికెట్. ఆ 100 rupees టికెట్స్ తోటి మీరు ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు. తర్వాత అక్కడ దిగొచ్చు, నెక్స్ట్ బస్ ఎక్కొచ్చు మళ్ళీ. అంటే పర్ డే ఉంటుంది ఆ టికెట్ వ్యాలిడిటీ. సో 24 hours ఉంటుంది అనమాట. అంటే 24 hours మీన్స్ మార్నింగ్ తీసుకుంటే 10 కల్లా క్లోజ్ అయిపోద్ది అనమాట. అలా ఎన్ని బస్సులు అయినా మారచ్చు. 23 stops ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు ఆ బస్సులో అయితే. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చెన్నై వస్తే మాత్రం అదొక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు ఏ ప్లేస్లో దిగాలన్నా సరే ఆ ప్లేస్లో ఆపుతారు డెఫినెట్గా. అక్కడ స్టాప్ ఉంటుంది, అక్కడ దిగేసి మీరు అదంతా కవర్ చేసుకొని మళ్ళీ 30 minutesకి ఒకసారి బస్సు ఉంటుంది అది ఆ రూట్లలో.
మళ్ళీ ఆ బస్సు ఎక్కేసి నెక్స్ట్ ప్లేస్ కవర్ చేయొచ్చు. మళ్ళీ అది తిరిగేసరికి మళ్ళీ ఇంకో బస్సు వస్తుంది. అలా మీరు ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు, ఎన్నిసార్లైనా దిగొచ్చు ఆ 100 రూపీస్ టికెట్ తోటి. అది ఓన్లీ వ్యాలిడిటీ 1 డే ఉంటుంది అంతే. 1 డే మీన్స్ 6 నుండి స్టార్ట్ అయ్యింది, 10కి క్లోజ్ ఆ బస్సెస్. సో 6 to 10 ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు, ఎన్నిసార్లైనా దిగొచ్చు. లేదు మేము అసలు దిగకుండా అంతే ఆ ప్లేసెస్ అన్నీ బస్సులోనే ఉండి చూద్దాం అనుకుంటే మాత్రం 70 రూపీస్ దాని టికెట్. జస్ట్ చెన్నై సెంట్రల్ నుంచి మళ్ళీ మొత్తం ఆ ప్లేసెస్ 23 ప్లేసెస్లో ఏదైతే ఉన్నాయో మళ్ళీ అది అంతా రౌండ్ ట్రిప్ వేసేసుకొని మళ్ళీ మీరు ఎక్కిన ఏదైతే ఉందో చెన్నై సెంట్రల్కి మళ్ళీ తీసుకొని వస్తుంది. అలా దిక్కుండా వచ్చినట్లయితే ఓన్లీ టికెట్ 70 రూపీస్ ఓన్లీ. అది ఏసీలో బాగుంటుంది అది జర్నీ అయితే. మీరు మార్నింగ్ కానీ లేదా మంచిగా మధ్యాహ్నం టైంలో కానీ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఏసీ కదా, అంత ఇరిటేషన్ ఏమి ఉండదు ఆ ఎండకి. సో మీరైతే ఒకసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఆ బస్సులో వెళ్ళేటప్పుడు అన్ని ప్లేసులు మనకి కనిపించవు, ఎందుకంటే కొన్ని ప్లేసులు మెయిన్ రోడ్ కంటే లోపలికి ఉంటాయి. మీరు దిగి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఆ ప్లేస్లో దిగి మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బస్ ఎక్కొచ్చు. అలా వెళ్ళాలనుకుంటే మాత్రం అలా కూడా ప్లాన్ చేసుకోండి. బట్ మోస్ట్లీ బస్సులో అయితే కొన్ని ప్లేసెస్ మాత్రమే కనపడతాయి, అది మెయిన్ రోడ్డుకి ఉన్న ప్లేసెస్ మాత్రమే కనపడతాయి. సో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ ప్లేస్లో దిగి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మళ్ళీ అదే నెక్స్ట్ బస్ ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేసి ఎక్కొచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. అలా ఏదన్నా ఉంటే మాత్రం ప్లేస్ చూసిన తర్వాత వెళ్ళటం బెటర్ నాకు తెలిసి. ఆ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ బస్సు అంటే మార్నింగ్ వెళ్తే మాత్రం ఈవినింగ్ లోపు అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. అంటే ఆ 100 రూపీస్ టికెట్ తీసుకుంటే ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు 1 డేలో, ఎందుకంటే 30 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది కాబట్టి ఆ లోపు మీరు ఈ ప్లేస్ కవర్ చేసి నెక్స్ట్ ప్లేస్ వెళ్ళడానికి మీకు ఒక టైం ఉంటుంది, ఆ టైంలోపు మీరు వెళ్ళిపోవచ్చు. సో 1 డేలో మాత్రం ఆ 23 ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అవి కవర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో బస్సులో అయితే మాత్రం అన్ని ప్లేసెస్ కనపడవు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. బస్సులో అయితే అన్ని ప్లేసెస్ కవర్ చేయలేరు, అన్ని ప్లేసెస్ చూడలేరు. కాబట్టి ఏ ప్లేస్ అయితే మీరు బాగా చూడాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో దిగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆ ప్లేస్లో స్టాప్ కూడా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ బస్సు కూడా ఆగిద్ది, ఆ నెక్స్ట్ బస్సులో మళ్ళీ వెళ్ళి ఇంకో నెక్స్ట్ ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది ఒకసారి గమనించండి. ఇది ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఈ వీడియో ఇంతే, ఇక సెలవు. జై హింద్.